టాటా నానో ఈ కార్ గురించి మీ అందరికి తెలిసిందే. గతంలో పేదవాడి కార్గా దీనికి ఒక మంచి పేరు అయితే వచ్చింది. దిగ్గజ వ్యాపారవేత్త, ఇటీవల కాలంలో రీసెంట్గానే కన్నుమూసిన దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా యొక్క కలల కారుగా పేరు తెచ్చుకున్న ఈ టాటా నానో కారుకు అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడి ఆ తర్వాత ఒక్కసారిగా డిమాండ్ తగ్గింది. ఎందుకంటే చాలామంది దాని ఒక చీప్ కార్గా చూసి కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. పైగా చాలామందికి పార్కింగ్ ప్లేస్ కూడా ఇబ్బంది. పేదవాళ్ళు ₹1,00,000, కేవలం ₹1,00,000 కారు వస్తుందంటే అప్పట్లో ఒక సెన్సేషన్. అది మొత్తం వరల్డ్ మార్కెట్నే షేక్ చేసిన డిసిషన్ అది రతన్ టాటా తీసుకుంది. సో అప్పట్లో పేదవాళ్ళందరూ కారులో తిరగాలని ఆయన కలగన్నారు. దానికి ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది. ఆయన చెప్పారు, వర్షంలో ఒక దంపతులు పిల్లలతో తడుస్తుండడంతో ఇలాంటి వాళ్ళకు కూడా కారు ఇవ్వాలి, కారులో వాళ్ళను కూడా తిరిగేలా చేయాలి అని ఆయన కలగని టాటా నానో రూపంలో దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దాని ప్రొడక్షన్ ఆపేయడం జరిగింది, నష్టాలు వస్తున్నాయని. అయితే లేటెస్ట్గా తెలుస్తున్న ఒక వార్త ఏంటంటే, ఈ టాటా నానో కొత్త వెర్షన్ని 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తూ ఉంది. టాటా కంపెనీ దీన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకొని రతన్ టాటాకి ఒక నివాళిగా మరొకసారి టాటా నానో కొత్త వేరియంట్ కార్ని అయితే తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది. అయితే మరి గతంలో ₹1,00,000 ఉన్న ఈ కార్ ధర ఇప్పుడు ఎంత ఉండబోతుంది, ఎలాంటి ఫీచర్లతో రాబోతుంది అనేది మాత్రం అందరిలో ఆసక్తిగా నెలకొంది. ప్రస్తుతం చూసుకుంటే దాదాపు కార్ల ధరలు ఆకాశాన్ని అంటే దిశగా ఉన్నాయి. సామాన్యుడు కానీ పేదవాళ్ళు కానీ అసలు కారు కొనే పరిస్థితి లేదు. కారు ధరలు అంతుంటే దానిపైన ట్యాక్స్ కూడా దాదాపు 40-30% ట్యాక్స్ పడతా ఉంది. సో ఏ కారు కొనాలన్నా కనీసం 8 లక్షలు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు టాటా నానో 2025లో ఒకవేళ రిలీజ్ అయితే అది ఎంత ధరకు వస్తుందంటే కేవలం ₹2.5 లక్షలకే ఈ కొత్త టాటా నానో కారును అందించేందుకు టాటా సంస్థ అయితే ప్రణాళికలు రచిస్తూ ఉంది. ఈ టాటా నానో ఇందులో ఒక గొప్ప ఫీచర్ ఏంటంటే, ఇది ఎలక్ట్రానిక్ వెహికల్గా, ఈవీ వెహికల్గా అయితే టాటా కొత్త కారు అయితే రాబోతుంది టాటా నానో. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అయితే సంస్థ నుంచి పూర్తి అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. బేస్ వేరియంట్ ధర 2.5 లక్షలు, ఇంకా అలాగే అందులో టాప్ ఎండ్ అయితే 8 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని. అంటే 2.5 లక్షల నుంచి 8 లక్షల మధ్య ఆ కార్లో డిఫరెంట్ వేరియంట్స్, టాప్ ఎండ్ అయితే 8 లక్షలకి అందులో దొరికే అవకాశం ఉన్నట్లు ఇప్పటికైతే సమాచారం అంతా ఉంది. మరి 2025లో ఈ టాటా నానో కొత్త కారు మరొక్కసారి రోడ్లపైన జీమ్ అని పరుగులు తీసే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే అది ఒక రతన్ టాటాకి టాటా సంస్థ ఇచ్చే ఒక గొప్ప నివాళిగా మనం చెప్పుకోవచ్చు. మరొక్కసారి పేదవాడు తన కలల కారులో మరొకసారి తిరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి టాటా నానో మరొక్కసారి మార్కెట్లోకి రాబోతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.